చాలాసార్లు మా పేషెంట్స్కి డైటరీ అడ్వైస్ ఇచ్చినప్పుడు చపాతీ కానీ జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ తీసుకోండి నైట్ టైం అంటే మాకు అస్సలు అరగదండి, బాగా వేడి చేస్తుంది, మా బాడీకి అసలు సూట్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. సో వీటి వెనక ఉన్న అపోహలు ఏంటి, యాక్చువల్ సైన్స్ ఏంటి, వీటిని ఏ విధంగా తీసుకుంటే మనం హ్యాపీగా వీటిలో ఉన్న పోషకాలని పొందగలం అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మొదటి అపోహ ఏంటి, మాకు బాగా వేడి చేస్తుంది ఇవి తిన్నప్పుడు మేము తినలేము. వేడి అనేది సజ్జ కొంతవరకు ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో, అందుకనే చలికాలంలో కానీ చల్లటి ప్రదేశాల్లో కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. జొన్న విషయానికి వస్తే యాక్చువల్గా చలవ చేస్తుంది, అందుకనే సమ్మర్లో కూడా వీటిని ఎక్కువ తీసుకుంటారు. చపాతీకి ఇలాంటి గుణాలు ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే మాకు బాగా గట్ ఇష్యూ వస్తుందండి, అంటే గ్యాస్ ట్రబుల్ బాగా ఉంటుంది, అసలు తినలేము, కడుపు అంత ఉబ్బరంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. దానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే దీంట్లో పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది. కొంత మన బాడీకి అలవాటు లేక స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు కాస్త ఇష్యూ ఉండొచ్చు. స్లోగా కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే కొంతకాలం తర్వాత ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఈ పీచు పదార్థం వల్ల డైజెషన్ అనేది చాలా స్లోగా జరుగుతుందండి. యాక్చువల్గా డయాబెటిక్స్కి కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎంతో గొప్ప విషయం. ఇంకొకటి, మనం తీసుకునే విధానము వీటి వల్ల కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి మారుతాయి. కాబట్టి మనం ప్రతిసారి తయారీ విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటి అంటే వేడి నీళ్ళలో వీటిని కలుపుకోవటం, వీటిని కలిపాక ఎక్కువసేపు నాననివ్వటం, చక్కగా ఎక్కువసేపు కాల్చుకోవటం, వీటిని తినే వాటిల్లో కూడా పప్పు కూరలు కానీ పులుసు కూరలు కానీ కలిపి తీసుకోవటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది, మీరు వాటిని తినగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి తిన్నప్పుడు వాటర్ అనేది డైలీ ఇంటేక్ కాస్త జాగ్రత్తగా చక్కగా ఎక్కువ కనుక పెంచినట్లయితే డైజెషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ తినే టైం అండి, రాత్రిపూట లేట్గా తినకుండా మనం పడుకోబోయే ముందు 2 hours ముందు కనుక తీసుకున్నట్లయితే డైజెస్టివ్ ఇష్యూస్ రావు, హ్యాపీగా చక్కగా డైజెస్ట్ అవుతాయి, వాటిల్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ మీరు పొందగలుగుతారు. సో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆహారం ఏది చెడ్డది కాదు, మన తయారీ విధానం మీదే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.